దసరా శరన్నవరాత్రిలో భాగంగా అమ్మవారి రూపాలలో కాళికామాత అవతారం ప్రత్యేకమైనది. ఈమె దుష్టశక్తులను నాశనం చేసి భక్తులకు అదృష్టాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. ఆమె స్వరూపం చీకటి రాత్రిలా ఉంటుంది, కానీ ఆమెను పూజించడం వల్ల భక్తులకు శుభం కలుగుతుంది. ఈమె దుర్గాదేవి అత్యంత ఉగ్రమైన భయంకరమైన రూపాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇక్కడ కాల అంటే సమయం లేదా చీకటి అని, రాత్రి అంటే రాత్రి కాబట్టి కాలరాత్రి అని అర్థం. చూడటానికి ఆమె రూపురేఖలు భయం కలిగించినప్పటికీ ఆమె భక్తులకు అదృష్టాన్ని, సానుకూల ఫలితాలను అందిస్తుందని విశ్వాసం. ఏలూరులో ఘనంగా దసరా మహోత్సవాల సందర్భంగా ఏలూరు నగరంలో గొల్లాయిగూడెం కాలనీలో వేచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. 10వ రోజు అమ్మవారు మహిషాసురుని మర్దిని కాళికామాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ త్రిశక్తిపీఠం పీఠాధిపతులు అయినటువంటి శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి అమ్మవారు కాళికామాత దర్శనం చేసుకొని అమ్మవారికి విశేష హారతులు ఇచ్చారు. ఆ తర్వాత ఆలయానికి ఇచ్చేసినటువంటి భక్తులకు శ్రీ రామలింగేశ్వర స్వామి అమ్మ ఆశీస్సులు ఇచ్చారు. అమ్మవారి విశిష్టత గురించి రామలింగేశ్వర స్వామి అమ్మ చెబుతూ, అమ్మను నమ్ముకున్న భక్తులకు ఆరోగ్యంతో పాటు అష్ట ఐశ్వర్యాలు తమ వెంట ఉంటాయని చెప్పారు. శ్రీ రామలింగేశ్వర స్వామి అమ్మ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అమ్మను దర్శించడానికి వచ్చిన భక్తులు అమ్మ ఆశీస్సులు ఇచ్చారు.
రంగరంగ వైభవం చేయించుకోవాలా, శాంతితో చేయించుకోవాలా, మేళతాళంతో చేయించుకోవాలా, నేను చేయించుకుంటాను. అట్లా ఆ సమయంకి ఎలా సమకూర్చాలో సమకూర్చుకుంటాను. నేను చేసే విధంగా చేస్తాను. మళ్ళీ వచ్చిన వాటికల్లా నా మూలమైన కాకుండా విడిగా నా ప్రతిమను ప్రదర్శించి అదొక ప్రతిమ తీసుకొచ్చి ఆ ప్రతిమకి అలంకారాలు ఇప్పుడు చేస్తాను. అంత శక్తి నేను ఇస్తానండి. ఇప్పుడు ₹4 అదొక నీ చేత వరకు పట్టం ఊరేగిస్తావు, వినబడుతుందా? ₹4 గట్ట ఊరేగిస్తావు, ఊరేగించు. ₹4 ఎంత చేతి తిరుగుతాయో, ఏ విధంగా తిరిగిద్దో ఆ వీధిలో అదొక పాడి పంటలకు కానీ, ఆయురారోగ్యాలకు కానీ, అష్టైశ్వర్యాలకు కానీ ఏ రోజు రోడ్డు లేకుండా తుల్లగెట్టి నేను దారి చెప్తాను. ₹4 ఏ వీధి తిరిగిద్దో ఆ వీధిలోకి నేను ముందు నడిపిస్తాను. ఆ వీధుల వాళ్ళే వచ్చి ₹4 ఎలా సంబరం చేయాలో, ₹40 ఎలా ముందు నడిపించాలో వాళ్ళు నడిపించేట్టు దారి చెప్తాను. నీకు అనుకున్న మాట సహకారం నిలబెట్టి నేను చూసుకుంటాను. సరేనా? అలాగేమ్మా, అలాగేమ్మా. హరి ఓం శ్రీ మాత్రే నమః. అమ్మదయ అంటే అన్నీ ఉన్నట్లే. నా పేరు రామలింగ స్వామి.
మాది మైలవరం శ్రీ రేణుకా ఎల్లమ్మ త్రిశక్తి పీఠం మైలవరం నుంచి వచ్చానమ్మా. ఏలూరు గ్రామంలో ఈ భవానీ మాత గుడిలో గొల్లాయి గుడి నందు ఈ గుడి పెద్ద ఆహ్వానించారు. ఈ భక్తుల కోరిక మేరకు ఈరోజు మహిషాసురమర్దిని అవతారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి పూజలు చేసి భక్తుల కోరిక ప్రకారం వరకు వచ్చి ఇక్కడ భక్తులందరూ కూడా అమ్మవారి పసుపు పంచడం జరిగింది. పంచహారతులు ఇచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని భక్తులందరితో కూడా మాట్లాడడం జరిగింది. శివశక్తి అంటే అమ్మకి మరో రూపం శివశక్తి. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే ఏ విధంగా ఉంటుందో మేము అమ్మవారి స్వరూపం కాబట్టి మా నుంచి భక్తుల కోరిక మేరకు వారి కష్టాలు కానీ వారి బాధలు కానీ వాళ్ళు మాకు తెలియజేస్తే అమ్మ దగ్గర విన్నపించుకొని వాళ్ళ బాధలు ఏ విధంగా తీరుతాయో ఏ విధంగా వాళ్ళ కష్టాలు తీరుతాయో దానికి పరిష్కారం చెప్పి అమ్మ ద్వారా అమ్మ భక్తిగా ముందుకెళ్ళటంగా ప్రోత్సాహం చేస్తాము. హరి ఓం శ్రీ మాత్రే నమః.